హాయ్ ఎవ్రీవన్, we're going to the Gudi. ఇప్పుడు గుడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 30 minutes టెంపుల్, శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 5 అయ్యింది. సాయి దత్తపీఠం అని న్యూజెర్సీలోనే టెంపుల్. ఇంటి దగ్గర నుంచి 30 minutes డ్రైవ్. ఆల్మోస్ట్ మేము యశ్వితకి అక్షరాభ్యాసం ఇక్కడే సాయి దత్తపీఠంలోనే చేయించాము. ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేను ఈ గుడికి వెళ్ళి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివుడు ఇక్కడ పంచముఖ శివయ్య ఉంటారు. సో శివరాత్రికి వెళ్దామని అనుకున్నాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి శివరాత్రి వెళ్ళిపోయి ఉంటుంది. మాకు ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది. 15వ తారీఖు శివరాత్రి ఆదివారం వచ్చింది కదా, 16వ తారీఖు కూడా మాకు సెలవే సోమవారం. జార్జ్ వాషింగ్టన్స్ బర్త్డేని ఇక్కడ ప్రెసిడెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరిలో వచ్చే 3rd మండేని ప్రెసిడెంట్స్ డేగా చేసుకుంటారు. ఇంకా అందుకని మాకు లాంగ్ వీకెండ్ అయ్యింది ఇది. జార్జ్ వాషింగ్టన్ ఎవరంటే అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్. ఇంకా ఆయన హానర్ చేస్తూ ఇంకా మిగిలిన ఇప్పటి వరకు ఉన్న ప్రెసిడెంట్స్ అందరినీ కూడా హానర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. ఇంకా మేము వచ్చి మార్నింగే లేచి స్నానం చేసి పూజ స్టార్ట్ చేసాము. ఈ రోజు నేను తను ఉపవాసం ఉంటున్నాము. పిల్లలు అయితే కొద్దిగా సీరియల్ తిన్నారు. ఇంకా వంట పని ఏం లేదు, డైరెక్ట్గా పూజలో కూర్చున్నాను. ముందుగా శివయ్యకి అభిషేకం చేసేసి తర్వాత శివుడి అష్టోత్తరం వింటూ పూజ చేసుకున్నా. నా పూజ అయ్యే టైంకి తను కూడా మీటింగ్లో ఉన్నారు. లాస్ట్లో వచ్చి ఇంకా దండం పెట్టుకుని మళ్ళీ వర్క్ వెళ్ళిపోయారు. ఏదో ప్రొడక్షన్ ఇష్యూ అంట, మార్నింగ్ నుంచి వర్క్లోనే ఉన్నారు. ఈరోజు ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఏం కాదు. ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు చేసేదాన్ని కటిక ఉపవాసం ఉండి జాగరణలు అయ్యింది. ఇప్పుడు ఈ మధ్య ఎందుకు అసలు ఏం చేయట్లేదు అట్లా. ఎప్పుడు కూడా మార్నింగ్ పూజ అయ్యే వరకు ఏమీ తినము. ఇంకా ఈ శివరాత్రి రోజు ఏంటంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ భోజనం అంతా ఏం చేయము. సాయంత్రం దేవుడి దర్శనం కూడా అయిపోయినాక లైట్గా ఏదోటి టిఫిన్స్ తింటాము. కటిక ఉపవాసం అయితే ఉండట్లేదు ఈ మధ్య. హాయ్ ఎవ్రీవన్, we're going to the Gudi. ఇప్పుడు గుడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 30 minutes టెంపుల్, శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 5 అయ్యింది. సాయి దత్తపీఠం అని న్యూజెర్సీలోనే టెంపుల్. ఇంటి దగ్గర నుంచి 30 minutes డ్రైవ్. ఆల్మోస్ట్ మేము యశ్వితకి అక్షరాభ్యాసం ఇక్కడే సాయి దత్తపీఠంలోనే చేయించాము. ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేను ఈ గుడికి వెళ్ళి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివుడు ఇక్కడ పంచముఖ శివయ్య ఉంటారు. సో శివరాత్రికి వెళ్దామని అనుకున్నాను. తను వచ్చేసి చాలా వర్క్ ఉంది, ఏదో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చిందని వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా కిడ్స్ని తీసుకొని నేనే వెళ్తున్నా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా 2 minutes లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది చూడు, ఇది కూడా హిందూ టెంపుల్ అంట. శ్రీ భూమియా ధామ్. ఓయ్ తెలుసు. న్యూజెర్సీలో మంచి హాట్ స్పాట్ ఇది. ఎడిసన్, ఇది ఓక్ ట్రీ రోడ్డు. ఇంకా మొత్తం ఇండియన్ స్టోర్సే ఉంటాయి మనకి ఇక్కడ. 90% ఆఫ్ ద స్టోర్స్ అంతా ఇంక ఇండియన్స్. అదంతా ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించేది పూజా హట్ అనేసి. ఇక్కడ మొత్తం పూజ సామాన్లు అన్ని ఇక్కడ దొరుకుతాయి. మంచు పడి అప్పుడే 2 weeks 3 weeks పైనే అవుతుంది. చూసారా, కొండల కింద ఇంకా కూడా కరగలేదు. ఇంకా 1 minute టెంపుల్కి వచ్చేసాము. అదే టెంపుల్ నాన్న. Other. All I see is trees and snow. Where is it? ఇటు వెనకాల. మంచు పడినాక కొన్ని రోజులకి రోడ్డు మీద తారంతా వెళ్ళి నల్లగా ఉంటుంది. స్నో బాబోయ్ ఎంత చిరాగ్గా ఉంటుందో. ఇప్పుడు అలానే ఉంది ఇక్కడ పక్కన కొట్లో. టెంపుల్కి వచ్చేసాము. ఐ థింక్ పార్కింగ్ లేనట్టుంది. వీ హ్యావ్ టు గో బ్యాక్ ఐ థింక్. ఆర్ ఇంకో వే ఎక్కడ ఉందా? ఇక్కడ పార్కింగ్ లేదు. సో నేను కింద ఇంకో లైన్లో పెట్టొస్తాను.
ఇంకా ఇదే టెంపుల్. మనకి ఇక్కడ పార్కింగ్ దొరకలేదు కదా, మళ్ళీ కింద వేరే లెవెల్ ఉన్నట్టుంది, అక్కడ పార్క్ చేసుకుని వస్తాము. Mate, you're taking up the whole fucking road, bro. ఓవరాక్షన్ చేయకు. చాలా చలిగా ఉంది అసలు, ఫుల్ విండ్ కూడా వస్తుంది. పైన ఇంకా టెంపుల్ దగ్గరలో పార్కింగ్ దొరకలేదు మనకి, ఇంకా కింద సెకండ్ లైన్లో పార్కింగ్ పెట్టి పైకి నడుచుకుని వచ్చాము. ఇంకా శివరాత్రి కదా, టెంపుల్ అంతా ఫుల్గా భక్తులతో నిండిపోయింది. ఇంకా అసలు ఈ టెంపుల్ వచ్చేసి సాయి దత్తాపీఠం, మెయిన్ సాయిబాబా గుడి ఇది. మధ్యలో ఉంటుంది సాయిబాబా విగ్రహం. పక్కన సైడ్ ఇలా 4 టెంపుల్స్ ఉంటాయి, వినాయకుడి గుడి, శివయ్య టెంపుల్, వెంకటేశ్వర స్వామి, వాసవి మాత. ఓం నమ శివాయ. ఇదిగో పంచముఖ శివయ్య, మీరు కూడా దర్శనం చేసుకోండి. మంచిగా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. శివరాత్రి రోజు పంచముఖ శివయ్య దర్శనం చాలా విశిష్టత ఉంది ఈ శివయ్యకి. దెర్ ఈజ్ ఓన్లీ 1 స్టాట్యూ ఇన్ నేపాల్ అంట, అండ్ ఇది సెకండ్ 1, వరల్డ్లోనే సెకండ్ 1 ఇప్పుడు. గురువారం అయితే సాయిబాబా భక్తులతో భజనలతో గుడి అసలు ఎంత నిండుగా అందంగా ఉంటుందో. అసలు ఈ బాబా విగ్రహం ఎంత అందంగా ఉన్నారో కదా, షిరిడీ నుంచి తెప్పించారు. ఈ గుడిలో ఎప్పుడూ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇంకా దేవుడి దర్శనం అయిపోయినాక అభిషేకం కూడా చేసేసి ఇంకా ప్రసాదం తీసుకున్నాం వచ్చి. చాలా చలిగా ఉంది. ఇంకా దర్శనం అయిపోయింది మంచిగా, చాలా జనం ఉన్నారు కానీ, బట్ త్వరగానే అయిపోయింది దర్శనం. కారులోకి వెళ్తున్నాము. ఈ ఫ్రీ ఫుడ్ ఇచ్చారు, డైరెక్ట్ గా ఇంకా ప్రసాదం తీసుకుని వెళ్తున్నాం. తను రాలేదు కదా, సో తనకి తీసుకున్నా కొద్దిగా ప్రసాదం. ఇంక ఇప్పుడు పిల్లలు బయట ఫుడ్ ఏదైనా తింటామంటున్నారు, ఇంకెక్కడికైనా వెళ్ళి తినేసి ఇంటికి వెళ్తాం. A few moments later. ఇంకా టెంపుల్ నుంచి 5 మినిట్స్ డ్రైవ్లోనే కుమార్ ప్లాజా ఉంటే తీసుకొచ్చాను. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్. బట్ ఎనీహౌ ఈరోజు శివరాత్రి కాబట్టి మనం అసలు నాన్ వెజ్ తినమనుకోండి, ఏదో ఒకటి టిఫిన్స్ లాంటివి తిందామని ఇంక వెళ్తున్నాము. Kumar Swimming Plaza. ఇక్కడ ఇలా ఒకే కాంప్లెక్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ బిర్యానీస్ ఉంటాయి, తర్వాత నార్త్ ఇండియన్ చాట్స్ అంతా ఉంటాయి, పానీపూరీలు, ఇంకా లాస్ట్లో చైనీస్ ఉంటుంది. ఇంకా మన ఇష్టం, మల్టిపుల్ ఆప్షన్స్. నేను ఇంకా కిడ్స్ చోలే భటూరా కావాలంటే వాళ్ళిద్దరికి 2 ప్లేట్స్ ఆర్డర్ పెట్టి 1 ప్లేట్ నూడిల్స్ పెట్టాను. యశ్వి ఫుడ్ ఎలా ఉంది? గుడ్. జై బానియా నూడిల్స్. చికెన్ ఎందుకు తినకూడదమ్మా? ఈరోజు శివరాత్రి కదా నాన్న, అందుకే నాన్ వెజ్ తినకూడదు. బాగున్నాయా మంచూరియా వెజ్ నూడిల్స్ అవి? కానీ చికెన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం తిందాంలే చికెన్. ఓకే, నైస్, గుడ్, ఎంజాయ్. It tastes better with the better juice thing. నాకైతే ఆ పికిల్తో ఇష్టం. వాడు నిమ్మకాయ పికిల్ ఇస్తాడు కదా, దాంతో ఇష్టం నాకు. How do you like it with your pepper? ఎలా ఉందమ్మా? యశ్వి ఎలా ఉందా? చోలే భటూరా యాక్చువల్లీ ఎలా తినాలో నేను చూపిస్తాను. చూస్తున్నా. కర్రీ ఇలా ఎక్కువ పెట్టేసుకోవాలి దీంట్లో. అది అలా నోట్లో ఉన్నప్పుడే పక్కన ఇలా వడిచిన మామిడికాయ ముక్క కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఉంటుంది, అది తినాలి. దాంతోపాటు ఇలా ఒక ఉల్లిపాయ తినాలి, అలా తినాలి. అర్థమైందా? కిడ్స్ ఇంకా లాస్ట్లో ఫలుదా కావాలంటే తీసుకుంటున్నారు. సో ఇదండి మా శివరాత్రి వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.